నమస్తే. బీసీ ముఖ్యమంత్రి అయ్యేదాకా బ్లాక్ షర్టే, కలర్ మార్చేది లేదు. అప్పటిదాకా శరీరం మీద అంటే పై భాగంలో నల్లంగి మాత్రమే ఉంటుంది. ఇది కొంతమంది ఈ మధ్యకాలంలో ప్రతిజ్ఞ చేస్తున్నారు. సో దాన్ని సవాల్గా తీసుకుంటున్నారు అనమాట. పార్టీ ఏదైనా కావచ్చు, ఎవరైనా రావచ్చు, కానీ బీసీ ముఖ్యమంత్రి కావాలి. ముఖ్యమంత్రి పీఠం మీద బీసీ వ్యక్తి ఉండాలి. సో ఇందులో ముందుగా ఈ ట్రెండ్ స్టార్ట్ చేసింది సూర్యారావు గారు. ఆయన బీసీ టైమ్స్ పత్రిక అండ్ యూట్యూబ్ అండ్ సోషల్ మీడియా ఓనర్. అండ్ దాంతోపాటుగా చాలా విపరీతమైన సబ్జెక్టుతో అందరికీ ఆయన డేటా ఇవాళ బీసీ మూమెంట్స్ చేసే వాళ్ళకు ఉపయోగపడుతున్నది. సీనియర్ జర్నలిస్ట్ కూడా, చాలా కాలంగా ఆయన జర్నలిస్ట్గా పనిచేశారు. రీసెంట్గా ఐపీఎస్ ఆఫీసర్ అయిన పూర్ణచంద్రరావు గారు కూడా అదే నిర్ణయాన్ని తీసుకున్నారు. నేను కూడా నల్ల షర్టే ధరిస్తాను. సో ఇది ఒక భాగం. అండ్ దీనికి సైమల్టేనియస్గా కంటిన్యూషన్లో భాగంగా అసలు బీసీ నాయకులు అనేవాళ్ళు బీసీ మూమెంట్ కోసమే, బీసీ ముఖ్యమంత్రి కావడం కోసమే పనిచేస్తున్నారా? ఇట్లాంటి న్యూట్రల్ పర్సన్స్ ఒక భాగం, వాళ్ళు మూమెంట్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఏ శక్తులు కలిసి వచ్చినా వాళ్ళతో కలిసి ప్రయాణించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఎవరైతే మేము లీడర్లుగా ఎదగాలనుకుంటున్నారో, సంఘాల నాయకులు కానీ, పొలిటికల్ లీడర్లు అవుదామనుకున్న వాళ్ళు, ముఖ్యమంత్రి కావాలి అనుకుంటున్న వాళ్ళు, ఎంపీలు ఎమ్మెల్యేలు కావాలి అనుకుంటున్న వాళ్ళు ఆ బీసీ మూమెంట్ని ఎత్తుకొని ముందుకు వెళ్తున్నారా? అదే ఎజెండాతో వాళ్ళు పనిచేస్తున్నారా అంటే పెద్ద క్వశ్చన్ మార్క్ ఇవ్వాలి. ఒక్కొక్క సంఘం ఒక్కొక్క పార్టీ. ఒక ఆయన కాంగ్రెస్ బీసీ, ఒక ఆయన బీజేపీ బీసీ, ఒక ఆయన బీఆర్ఎస్ బీసీ. ప్రెస్ క్లబ్లో రౌండ్ టేబుల్ ఒక పార్టీ ఆధ్వర్యంలో నడుస్తాయి. ఆయన ఆడ కూర్చొని అదే పార్టీ ఆధ్వర్యంలో సమావేశాలు, సభలు పెడతాడు, రౌండ్ టేబుల్ పెడతాడు. ఒక ఆయన ఢిల్లీకి పోతాడు, ఆయన ఒక పార్టీకి అనుకూలంగా ఆయన పెడతాడు. ఇంకొక ఆయన ఇంకొక పదవి కోసం, ఇంకో దానికోసం ఆయన ఆ రకంగా మాట్లాడతాడు. ఇట్లా టోటల్గా దీన్ని వాడుకుంటున్నారా, లేదు దీనికోసం ఏమైనా పనిచేస్తున్నారా? సరే, ఒక వాదన అయితే ఉన్నది, ఎవరు ఏం మాట్లాడినా అల్టిమేట్గా బీసీల గురించే మాట్లాడుతున్నారట కదా అని. కానీ ఇది ఎంతకాలం? అందరూ ఒక వేదిక మీదకి రావడం అన్నది అంత సాధ్యం కాకపోవచ్చు. కానీ కొట్లాడుతున్న వాళ్ళైనా జెన్యూన్గా బీసీ ముఖ్యమంత్రి, బీసీ రాజ్యాధికారం కోసమే కొట్లాడుతున్నారా లేదా? ఇది మనం డిస్కస్ చేయాల్సిన పాయింట్. సో మొత్తానికి అయితే వాదం చాలా బలంగా ఉంది. ప్రజలు వెయిట్ చేస్తున్నారు నాయకుడి కోసం, ఎవరైనా ఒక నాయక సమూహం కోసం వెయిట్ చేస్తున్నారు మనం అధికారంలోకి రావాలని. కానీ వీళ్ళ వ్యవహారం మాత్రం ఈ రకంగా ఉన్నది. ఒక ఆయన మీటింగ్ ఒక ఆయన బోడు, ఇంకొక ఆయన మీటింగ్ ఆయన పిలవడు. ఇట్లా రకరకాలుగా ఉన్నది వ్యవహారం. ఏం జరుగుతున్నది మాట్లాడదా? నా ముందు సూర్యారావు గారు ఉన్నారు. నమస్తే సూర్యారావు గారు. నమస్తే. మొత్తం మీరే చేస్తున్నారట కదా? ఏం లేదా? అట్లేం లేదు. మీరు అన్ని గ్రూపులలో కనిపిస్తుంటారు కదా మీలాంటి వాళ్ళు. అంటే మీరు కానీ మన ఐఏఎస్ చిరంజీవులు గారు కానీ, సరే వీళ్ళు ఏ సంఘానికి లేదు, వాళ్ళు బీసీ ఇంటలెక్చువల్ ఫోరం అని, మీరు బీసీ టైమ్స్ అని ఇంటలెక్చువల్ ఫోరంలో భాగస్వాములుగా, ఇట్లా మీలాంటి వాళ్ళు కొంతమంది అన్ని మీటింగ్స్కి వెళ్తున్నారు, అన్ని కవర్ చేస్తున్నారు. సో ఎవరైతే సంఘాల నాయకులు, లీడర్లు కావాల్సిన వాళ్ళు మాత్రం వాళ్ళ గ్రూపులు వాళ్ళకు ఉన్నాయి. అంటే ఇది ఎటువైపు వెళ్తుందని మీకు అనిపిస్తున్నది? అంటే నేను ఫీల్ అయ్యేది ఏంటంటే, ఇంత జర్నీలో బ్యాక్వర్డ్ క్లాస్ మూమెంట్లో పొలిటికల్, ఇందాక మీరు చెప్పినట్టు కాంగ్రెస్లో ఓబీసీ సెల్ ఉన్నది, బయట మళ్ళీ ఒక ఓబీసీ సెల్ పెట్టుకున్నారు. టీడీపీలో ఒక ఓబీసీ సెల్ ఉన్నది, బయట ఒక ఓబీసీ సెల్ ఉన్నది. బీజేపీలో ఒక ఓబీసీ సెల్. ఇట్లా ప్రతి పార్టీకి అఫీషియల్గా ఒకటి ఉన్నది, అన్అఫీషియల్గా ఈ సంఘాలు ఏదైతే బ్యాక్వర్డ్ క్లాస్ ఉద్యమంలో తిరుగుతున్నారో ఫీల్ అవుతారో వాళ్ళు ఏదో ఒక పార్టీకి అఫిలియేటెడ్గా ఉన్నారు. అది ఉన్నంతకాలం క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి ప్రజలకు, బ్యాక్వర్డ్ క్లాస్ పీపుల్కు అది చాలా అన్యాయమే జరుగుతుందని భయం అవుతూ ఉంటుంది. అంటే ఇప్పుడు పార్టీలో ఉండి ఓబీసీ సెల్ అనడం అది ఇంకొక అది వేరు. ఎందుకంటే ఆ ఐడియాలజీని ఆయన తీసుకెళ్తాడు. పార్టీలో ఉండకుండా బయట నుంచి వాళ్ళకి అనుకూలంగా ఉన్న సెల్లు ఉన్నాయి. వాళ్ళకి అనుకూలంగా మీటింగ్లు ఉంటాయి, వాళ్ళకి అనుకూలంగా ధర్నాలు ఉంటాయి, ర్యాలీలు ఉంటాయి, అన్ని ఉంటాయి వాళ్ళు. అంటే వాళ్ళు చేయడం చేతగాకనో మరి వీళ్ళతో ప్రెజర్ బిల్డప్ చేయించుకోవడానికో తెలియదు, పార్టీల మీద వాళ్ళకున్న ఇది పెంచుకోవడానికో తెలియదు. కానీ ఇప్పుడున్న మూమెంట్లో తెలంగాణలో ఏ వాదం లేకుండా బీసీ వాదం వైపు ప్రజలంతా కూడా మొగ్గు చూపుతున్నారు. మన తెలంగాణలో అత్యధిక జనాభా ఉన్న పాపులేషన్ ఏంటంటారు, బ్యాక్వర్డ్ క్లాస్ పాపులేషన్. ఇందులో పనిచేయాలన్న ఇంట్రెస్ట్కి ఈ మధ్యకాలంలో రిటైర్డ్ అయిన సర్వీస్ నుంచి వచ్చినటువంటి చిరంజీవి సార్ కానీ, పూర్ణచంద్రరావు గారు కానీ చాలామంది ఉన్నారు. ఇంకా గ్రూప్ 1 ఆఫీసర్స్ కానీ వీళ్ళందరూ బాగా వస్తున్నారు. అంతకు ముందు ఉన్న వాళ్ళు ఏమైనా బీజాలు వేసినారంటే వాళ్ళంతా కూడా పగలంతా బీసీలతో ఉంటారు, రాత్రి పోయి ఓసీలతో ఉంటారు. బీసీ ముసుగు వీళ్ళంతా బీసీ ముసుగు. నిన్న ఈ మధ్య నేను ఒక మీటింగ్లో చూసిన మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతుంటారు. నాకు చాలా బాధ అనిపించింది. అది మనం అంతా ఐక్యంగా ఉంటే 50% అంటాడు,
మరి ఓసీలు ఈ సమాజంలో ఎస్సీ ఎస్టీ బీసీలు 85% అని మనమే చెప్తున్నాం కదా. 15% ఉన్న ఓబీసీలు జాగ్రత్తగా 15% ఉన్నటువంటి ఓబీసీలు వాళ్ళు కులాల వారిగా మంత్రి పదవులు తెచ్చుకుంటారు. కులాల వారిగా ఓసీలు రెడ్డికి 4 వస్తాయి, కమ్మకు 1 వస్తుంది, బ్రాహ్మణ్కి 1 వస్తుంది, వెలమకు 1 వస్తుంది, ఇట్లా వాళ్ళకు ఉంటాయి. మరి వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి బీసీలల్లా పద్మశాలి కానీ, గౌడ్ కానీ, యాదవ్ కానీ, ముదిరాజు కానీ, మున్నూరు కాపు కానీ ఏ సామాజిక వర్గానికి కూడా వాళ్ళంత జనాభా లేరు. వాళ్ళు వీళ్ళ వరకు వచ్చేసరికినేమో మీరంతా ఒక్కటిగానే ఉంటే ఐక్యంగా ఉంటే 50% అంటారు. మరి వాళ్ళు ఐక్యంగా ఉంటే 15%కు అన్ని మంత్రి పదవులు ఎందుకు? వీళ్ళు ఐక్యంగా లేని దానికి కనీసం 2-3 కూడా లేవు కదా. అంటే ఇక్కడ గ్యాప్ చూడండి, మనులకి ఎంత ఐక్యూ ఉన్నదో అని అర్థం చేసుకోవచ్చు. మనం కూడా ఆ పాలసీలో పోవచ్చు కదా. ఇప్పుడు ముదిరాజు ఇంత అత్యధిక జనాభా ఉన్నది. ఇప్పుడు ఇంకోటి చూడండి, రాజగోపాల్ రెడ్డి లేకపోతే ఆయన అలిగాడు, రంగారెడ్డి మల్రెడ్డి రంగారెడ్డి లేకపోతే ఆయన అలిగాడు, నేను అసలు రాజీనామా చేస్తాను. ఒక్క ఎస్సీ ఎస్టీ బీసీ ఎమ్మెల్యే ఒక్కరని నేను రాజీనామా చేస్తానని ఏమైనా బెదిరించిన వాళ్ళు ఉన్నారా? అరే మాకింత జనాభా ఉన్నది, అడిగినోడే లేడు కనీసం. ఎందుకు ఈ మధ్యన జరుగుతున్నటువంటి పరిణామాలు సరే అట్లీస్ట్ వాళ్ళు ఎస్సీ ఎమ్మెల్యేలంతా సక్సెస్ అయినారు. గ్రేట్ అండి, సెల్యూట్ చేయాలి ఆ గ్రూపులకు, ఆ సమూహాలకు సెల్యూట్ చేస్తాను. ఎందుకంటే ఇద్దరు మంత్రులున్నా మా వాళ్ళు మా కమ్యూనిటీకి లేదు, మాలకు లేదు, మాదిగకి లేదని వాళ్ళ నాయకులు కొట్లాడి తెచ్చుకున్నారు. వాళ్ళు మన దగ్గర మరి ముదిరాజుకు లేదనో, మునురుక అరే కుర్మకు లేదని బీర్ల ఐలే ఉన్నాడు, కుర్మ రజకకు షాద్నగర్ ఎమ్మెల్యే ఉన్నాడు శంకర్. ఎవరన్నా కనీసం అడిగే నాదుడే లేడు. మాలాంటి వాళ్ళం అడిగితే కూడా అదేదో ఉన్నదిలే, ఎందుక ఇది ఎంబీసీ ఎందుకు, ఐలేకి అడిగితే ఎంబీసీ అంటారు, నన్ను శంకర్ అన్నకు అడిగితే ఎంబీసీ అంటారు. నేను ఈ మధ్యన వాకిట్ శ్రీగారికి కూడా చాలాసార్లు ప్రెస్ మీట్ పెట్టి చెప్పినాం, అత్యధిక జనాభా ఉన్న ముదిరాజు సామాజిక వర్గానికి మంత్రి పదవి ఇవ్వకుండా ఊక ఏదైనా వచ్చింది అవకాశం వచ్చిందంటే రెడ్లకు కమ్మలకు వాడు ఎడ్డోడైనా రెడ్డోడికే ఎత్తుడాడు. ఇది పోవాలి ఈ కల్చర్. ఇవాళ మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉన్నటువంటి రేవంత్ రెడ్డి అత్యంత కులపిచ్చున్న, అత్యంత రెడ్డి పిచ్చున్న ముఖ్యమంత్రి. ఆయనంత పిచ్చి నేను ఎన్నడూ చూడలే. గద్దర్ సినీ అవార్డులో కూడా అశ్విని దత్తుకు కూతురుకు మరి రెడ్డోళ్ళ పిల్లని చేసుకోమని ముందే చెప్పిందని చెప్తుండు. అంటే ఇక రెడ్డోళ్ళు తప్ప ఎవరు లేడు ఇక్కడ సమాజంలో. సరే ఇప్పుడు లీడర్లు వాళ్ళ ఒక పార్టీకి సంబంధించిన వాళ్ళు గట్లనే ఉంటారు, గట్లనే ఉంటుంది. ఇప్పుడు ఈ మూమెంట్ బలపడాలంటే మనం ప్యూర్లీ ఇప్పుడు మాట్లాడేది ఏంటంటే బయట ఉన్న వాళ్ళ గురించి, ఈ ముసుగు వీరుల గురించి. ఈ ముసుగు వీరులే ముసుగు తీసేస్తలేరు కదా. వాళ్ళ లోపల ఉన్న ఎజెండా ఇంకొకలాగా ఉన్నదా, లేదు వాళ్ళు పనిచేస్తున్నారు కానీ ఏదో ఒక బతుకు తెరువు కోసం పనిచేస్తున్నారా? అంటే ఇక్కడ రఘుభయ, తెలంగాణలో ప్రతి నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో చైతన్యవంతమై ఉన్నారు బ్యాక్వర్డ్ క్లాస్ పీపుల్. ప్రతి కమ్యూనిటీ, ఏ కమ్యూనిటీ అయినా తీసుకోండి మీరు, వాళ్ళందరినీ కలిపి మెడల గంట గట్టి నడిపించే నాదుడు కనబడతలేడు ఇక్కడ. ఆ నాదుడు ఎవరైనా వచ్చిందంటే ఏదో ఒక పార్టీ అఫిలియేటెడ్ అయి ఉంటాడు. కొద్ది దూరం నడిచిన తర్వాత నేను ఇండిపెండెంట్ అని కొద్ది దూరం నడిచిన తర్వాత మళ్ళీ ఏదో ఒక దానికి మళ్ళీ అయిపోతుంది. దాంతో ప్రజలంతా కూడా రేపు పొద్దున లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఈ లీడర్ల మాటలు ఎవరైనాకుండానే ఇండిపెండెంట్గా చాలా మంది బీసీ నాయకులు గెలుస్తారు. క్షేత్రస్థాయిలో చాలా మంది బీసీ నాయకులు గెలుస్తారు. ఎట్లా గెలుస్తారంటే ప్రతి నియోజకవర్గం 1200 రాజకీయ పదవులు ఉన్నాయండి. 1200 బీసీ రాజకీయ పదవులు, వార్డు మెంబర్ నుంచి ఎమ్మెల్యే వరకు. ఇక్కడ వీళ్ళు కొట్లాడేది ఏంటంటే హైకమాండ్ దగ్గర బీ ఫార్మ్స్ వరకు, జడ్పీటీసీ, ఎంపీపీ నేను ఎట్లా కావాలని చూస్తారు తప్ప ఈ వార్డు మెంబర్స్ నుంచి నేను ఎమ్మెల్యే వరకు ఆ నియోజకవర్గ పరిధిలో ఉండే 40 నుంచి 42, 45 కులాలు ఉంటాయి. ఈ కులాల సమూహాన్ని ఈ లీడర్లకి కోఆర్డినేట్ చేస్తే రాజకీయం అంతా బ్యాక్వర్డ్ క్లాసుల్లో ఉంటుంది. అది ఎవరు చేస్తారు? ఇప్పుడు మీరు వీళ్ళు వెళ్తున్న లైన్ కరెక్ట్ అనిపిస్తుందా? 100% రాంగ్. 100% రాంగ్. అసలు ఎక్కడ రిజల్ట్ ఏది? ఇప్పుడు నేను ఒకటి చెప్తున్నా, ఒక ఆయన 2000 ధర్నాలు చేసిండు అన్నాడు. మరి 2000 ఎంపీటీసీలు కనీసం 2000 వార్డు మెంబర్లనే కావాలిగా. అదే కదా. ఆ 2000 ధర్నాలు చేసిన ఆయనకి ఈ తెలంగాణ సమాజంలో ఎన్ని బీసీ కులాలు గెజిట్లో చెప్పలేని పరిస్థితి ఉన్నారు మన వాళ్ళు. అసలు ఎవరు బీసీలు, ఎవరు ఓసీలు, ఎవరు ఎస్సీలు అనేది కూడా తెలియని లీడర్లు ఇలా కొంత పని చేస్తారేమో అనుకున్న వాళ్ళు ఎటు పోతున్నారో ఏమవుతున్నారో కూడా అర్థం కావట్లేదు. వాళ్ళు కరెక్టే ఉన్నారు, వాళ్ళు కరెక్టే ఉన్నారు. ఎందుకంటే మనకు చెప్పేది ఒకటి, వాళ్ళ ఇంటర్నల్ ప్యాకేజీ, ఇంటర్నల్ గోల్ ఒకటి ఉంటుంది వాళ్ళకి. అంతే. ఎవరి ఎజెండా వాళ్ళకు, ఇంటర్నల్ ఎజెండా వాళ్ళకు ఉంటుంది. నువ్వు చాలా కాలం నుంచి తీసుకో, గౌతు లచ్చన కానుంచి ఇప్పటి వరకు నువ్వు ఎవరిని తీసుకున్నా కూడా వాళ్ళు ఒక ఎజెండాతో పనిచేసినారు. కానీ ప్రజల కొరకు పనిచేసినట్టు ఏం కనపడతలేదు. కొంతమంది చేసి ఉండొచ్చు, కొంతమంది సమాజంలో ఉన్నటువంటి అణగారిన వర్గాలు భోజనాల కొరకు చేసి ఉండొచ్చు. కానీ రియల్గా కానీ చేస్తే ఎప్పుడూ మనకు, ఎందుకండి మన పక్కనే తమిళనాడు, అక్కడ ఒక నాయి బ్రాహ్మణ మంగళ సోదరుడు రాజకీయాలని శాసిస్తుండు కొన్ని దశాబ్దాల నుంచి. మన పక్కనే కదా. ఇక్కడ ఆ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులు ఇంతవరకు చట్టసభల్లో పోలేదు, ఇంతవరకు పోలేదు. ఎవరన్నా అడిగినారా?
ఇది అంతెందుకు మన వర్గాల పక్షాన ఎప్పుడన్నా ఇప్పుడు సౌత్ ఏసియాలో ఒక గోల్డ్ మెడల్ తీసుకొచ్చింది రజకమ్మాయి నందిని అని. ఎవరన్నా పోయి ఆ అమ్మాయిని కనీసం ఆ పాలక పక్షం అయితే వాళ్ళు పట్టించుకోరు మన వర్గాన్ని. మనమన్నా పోయి కనీసం అరే ఏందనేది ఆ అమ్మాయికి కొంచెం అండగా నిలబడ్డ దాఖలాలు ఉన్నాయా? ఎవరన్నా ఉన్నారా? ఏమైనా ధర్నా, ర్యాలీ, రౌండ్ టేబుల్స్ మీరు అన్నట్టు ఇదే నడుస్తుంది. సరే అది నడవాలి, చిత్తశుద్ధి ఉండాలి కదా. చిత్తశుద్ధి లేకుండా పొద్దుగాల పెట్టింది రాత్రి పోయి ఆడ మీటింగ్ వాళ్ళతో ఇదైంది అని మాట్లాడు పొద్దుగాలంతా వైట్ షర్ట్ సార్, సాయంత్రం కాగానే కలర్ షర్ట్ వేసుకొని పోయి మనవాళ్ళు మన ఎవరి ప్యాకేజ్ వాళ్ళు తెచ్చుకుంటారు. అది బంద్ కావాలంటున్నాను. అది బంద్ అయినాడే ఈ సమాజంలో ఉన్నటువంటి బ్యాక్వర్డ్ క్లాస్ పీపుల్. ఒకప్పుడు ఉన్న సిచ్యువేషన్ వేరే, అప్పుడు వాదం కొంత బలహీనంగా ఉండే, ప్రజల్లోకి తీసుకెళ్లే వాళ్ళే లేరు, వీళ్ళు ఇంతే అని ఒక రకంగా ఉండే. కానీ ఈక్వేషన్ మారింది. వాదం చాలా బలంగా అయింది. ఇండిపెండెంట్ గా వాళ్ళకి వాళ్ళే ఎవరితో సంబంధం లేకుండా ఎలక్షన్స్ లో నిలబడడానికి రెడీ అవుతున్నారు. సో ఇప్పుడున్న ఈక్వేషన్ వేరే. ఇప్పుడు ఈ ఈక్వేషనే వీళ్ళందరినీ లైన్ లో పెడుతుందేమో, వాళ్ళు ఈ దారిలోకి రాక తప్పని పరిస్థితి తీసుకొస్తుందేమో. ప్రజలు తీసుకొస్తారు. అదే అంటున్నాను నేను. 100% తీసుకొస్తారు. ఎందుకంటే ఇప్పుడున్న ట్రెండ్ ఎట్లా అంటే చిరంజీవి సార్ కానీ పూర్ణచంద్ర సార్ వచ్చిన తర్వాత ఈ సమాజంలో ఏం జరిగింది, ఏం జరుగుతుంది అనేది వాళ్ళు డాటాతో ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఈ సమాజాన్ని. అంతకుముందు ఉన్న సంఘాలు ఎవరు చెప్పలే, వాళ్ళకి తెలియదు, అసలు అవగాహన లేదు. కొద్దిమందికి ఉండొచ్చు కాక, కానీ సిరిసిల్ల ఉంది ఎమ్మెల్యే అనుకుందాం, ఆడ 1,00,000 మంది ఉన్నారు పద్మశాలలు. ఎవరన్నా చెప్పిరండి, ఎవరన్నా పోస్టర్ పెట్టిరా 1,00,000 మంది పద్మశాలలు ఉన్నారు, పద్మశాల సామాజిక వర్గానికి సంబంధించిన ఒక అసెంబ్లీ పంపుదామని. పొలిటికల్ పార్టీలు కూడా, కమ్యూనిస్టులు కూడా ఎక్కడో ఉన్న నెల్లూరు నుంచి తీసుకొచ్చి అక్కడ నిలబెట్టినాయి తప్ప ఇక్కడ వీవర్ కమ్యూనిటీ నుంచి ఒక్కరినన్నా ప్రమోట్ చేసినారా? మరి అడిగినారా ఈ సంఘాలు? మరి నెల్లూరు నుంచి ఎందుకు సార్, మా దగ్గర ఉన్నారు కదా వీవర్స్, బీసీ సంఘాలు ఎవరన్నా పెట్టినారా? మనని మనం ఎట్లా ఓడించుకోవాలనే దాని మీద పొలిటికల్ పార్టీ చంతన చేరినారు తప్ప బీసీ సంఘాలు మన కమ్యూనిటీ నుంచి మనం చట్టసభలకు పంపిస్తే ఇవాళ కాకుండా రేపైనా మన వర్గాల కొరకు వాడు పనిచేస్తాడని ఎవరు ఆలోచించట్లేదు. అది రావాలా, ఆ మార్పు రావాలా. మనోడు గుడ్డోడో ఎడ్డోడో మొడ్డోడో ఎవడైనా సరే మనోడికి మనమే ఓటు వేసుకోవాలా. బీసీలు నాన్ బీసీలకు ఓటు వేయద్దండి. ఆ ప్రచారాన్ని బాగా తీసుకుపోవాలి క్షేత్రస్థాయికి. అది ప్రచారం ఉన్నది, క్షేత్రస్థాయిలో ఉన్నది. మీరు రేపు చూడండి, మీకు ఈ క్షేత్రస్థాయిలో వార్డు కానీ, గ్రామ పంచాయతీ కానీ, మండల్ కానీ, జెడ్పీటీసీ లెవెల్ కానీ, మున్సిపాలిటీలో కౌన్సిలర్ లెవెల్ కానీ, ఎందులో కూడా రిజర్వేషన్ ఎస్సీ ఎస్టీ తీస్తే నీకు జనరల్ ఎక్కడ కూడా బ్యాక్వర్డ్ క్లాస్ పాపులేషన్ ఏదో ఒక సామాజిక వర్గం హైలైట్ ఉంటుంది. నీకు ఎందుకు 1952 నుంచి ఇప్పటి వరకు మీరు చూడండి, జడ్చర్లలో నరసప్ప అని ఒక ఆయన కుర్మ ఆయన ఉండే, ఆయన 2 సార్లు ఎమ్మెల్యే అయిన తర్వాత మంత్రి పదవి కూడా చేసినాడు. కళ్యాణ్ రామచంద్రరావు అని నీకు మక్తల్ ఏరియాలో ఎమ్మెల్యే ఉండే, మంత్రి కూడా చేసినాడు. ఆయన సొక్కులశాలి. ఇది చాలా వరకు పాత వాళ్ళు నియోజకవర్గాలలో గెలిచి చాలా బ్రహ్మాండంగా ఉన్న ఆ వాళ్ళ మూలాలే లేవు. కనీసం వాళ్ళ ఫ్యామిలీ నుంచి ఒక ఎంపీటీసీ కాదు, ఒక సర్పంచ్ కాదు, ఒక వార్డు మెంబర్ కూడా లేడు సార్. అట్లా గొంత పెట్టినా కూడా మనకు బుద్ధి రావట్లేదు. ఈ రెడ్డి సామాజిక వర్గం, అగ్రకుల ఆధిపత్య కుల సామాజిక వర్గం ప్రతి నియోజకవర్గంలో ఇప్పుడు చూడండి, మనం బీసీలో అంత చేస్తే 19 మంది లేవు, 43 మంది దాకా వాళ్ళు ఉన్నారు. ఎక్కడదండి అన్యాయం? అన్యాయం కదా. దేవరకథలో ఉప్పరోళ్ళు 45,000 మంది ఉన్నారు. గద్వాల్లో బోయోళ్ళు, గట్టు భీముడు ఒక్కసారి గెలిచాడు. అక్కడ కూడా మళ్ళీ రెడ్లేనే. నీకు ఒక ఫ్యామిలీ, రెడ్డి ఫ్యామిలీ ఒకటి వస్తే, ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ చిట్టెం నర్సిరెడ్డి అని ఒక ఆయన వస్తే, ఆయన మనమరాలు ఇప్పుడు నారాయణపేట ఎమ్మెల్యే అయిందండి, 3వ జనరేషన్. నా పాయింట్ ఏంటంటే, ఇప్పుడు వేరే ఒక ఆల్టర్నేట్ లేకుండా ఇప్పుడున్న పార్టీల్లోని బీసీ నాయకులని వీడు మనోడు, వాడు మనోడు, ఏదైనా బై ఎలక్షన్ వచ్చినప్పుడు లేకపోతే ఇంకేదైనా ఎలక్షన్స్ వచ్చినప్పుడు వాడు అక్కడ బీసీ మనోడిని గెలిపించాలి అని అంటే, వాడు మన దాంట్లో లేడు కదా. వాడు ఆ పార్టీలో, ఆ పార్టీ ఐడియాలజీతో, ఆ పార్టీ నాయకత్వంలో పనిచేస్తున్నాడు. సో ఇది ఎట్లా రాజ్యాధికారం దిశగా మీరు ముందుకు తీసుకెళ్ళే ప్రయత్నం చేస్తారు? ఏ పార్టీలో ఉన్న బీసీ నాయకులు మేము ఎప్పుడైనా కలుస్తూ ఉంటాం కదా, అది బీజేపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్, వాళ్ళు ఓపెన్గా మాట్లాడరు. అసలు ఎంత భయపడతారంటే, వాళ్ళు వస్తారు మీటింగ్లకి, దాన్ని వాడుకోవడానికి వస్తారు. అంటే వాళ్ళు హైకమాండ్ పర్మిషన్ ఉంటేనే వస్తారు. ఇది కూడా మీరు ఆలోచన చేయాలి. వాళ్ళు స్వతహాగా రారు కైండ్ ఇన్ఫర్మేషన్. నేను అదే అంటున్నాను. ఇప్పుడు ఆ పార్టీల్లో ఆ పార్టీలని అప్లిఫ్ట్ చేయడం వల్ల ఉపయోగం లేదు కదా, లేదు. ఆల్టర్నేట్ రావడం తప్ప ఇంకొక అవకాశం లేదు కదా. 100% లేదు. అయినా కూడా వీళ్ళు ఇంటర్నల్గా ఏదన్నా, ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు రెడ్డిస్ ఉన్నారండి,
రెడ్డిస్ జడ్చర్ల నియోజకవర్గంలో ఏ పార్టీ నుంచి ఎవరు రావాలనేది ఆ రెడ్డి జాగృతో మను జాగృతో డిసైడ్ చేస్తుంది. మనోళ్ళు అది పసిగట్టట్లేదు కదా. బీసీలు ఎవరన్నా పోతే రాగేడ గెలిచాడు, సూర్యరాగేడ గెలిచాడు, మా వాళ్ళు కనీసం ఇంత జనాభా ఉంది, ఇంతమంది ఉన్నారు, ఇంతమంది ఇంటలెక్చువల్స్ ఉన్నారు, సోషల్ మీడియా ఉంది, మనం కూడా ఒక ప్రయత్నం చేద్దాము, ఆ ప్రయత్నానికి రఘు ముందుకు వచ్చాడు, ఆయన ఎంకరేజ్ చేద్దామన్న సోయి లేదు మనోళ్ళ దగ్గర. ఏమైనా జడ్చర్లకు నిలబడాలంటే ఈ రెడ్డి కాకుండా ఆ రెడ్డి, ఆ రెడ్డి కాకుండా ఈ రెడ్డి, ఈ 85% ఉన్న వాళ్ళంతా వాళ్ళ గురించి డిస్కషన్ పెడతారు. ఇది బంద్ చేయాలి ఫస్ట్. ఇప్పుడు ఈ వాదాన్ని బలంగా తీసుకెళ్లాల్సిన ఇప్పుడు ఈ సంఘాలు కానీ లేకపోతే లీడర్లు వీళ్ళు ఎవరెవరైతే ఉన్నారో ఇండిపెండెంట్గా పనిచేస్తున్న వాళ్ళు వీళ్ళ లైన్ మారేది ఎట్లా? లైన్ ప్రజలే మారుస్తారు, ప్రజలే మారుస్తారు. ఎందుకంటే చాలా వరకు ఈ సమాజంలో ఉన్నటువంటి బీసీ సమాజంలో ఉన్నటువంటి 134 కులాల సమూహం, ప్రతి నియోజకవర్గంలో ఉన్నటువంటి 40 కులాల బీసీల సమూహం రేపు పొద్దున వాళ్ళే డిసైడ్ చేసుకుంటారు. మాకెవరు వార్డు మెంబర్ ఉండాలా, మాకెవరు ఎంపీటీసీ ఉండాలా, మాకెవరు సర్పంచ్ ఉండాలా, మాకెవరు ఎంపీపీ ఉండాలా అనేది వాళ్ళకి చైతన్యం వస్తుంది. దాన్ని మెడల గట్టగట్టుకొని తిరిగేటోడు రేపు పొద్దున పెరియార్ లాంటి వాళ్ళు, లేకుంటే వీరమ్మని లాంటి వాళ్ళు, ఇక్కడ ఉన్నటువంటి గౌతులచ్చన లాంటి వాళ్ళు వాళ్ళు తయారు కావాలి. సో లీడర్ లేడు అన్న అభిప్రాయమేనా మీది కూడా ఇప్పటిదాకా? లీడర్ ఉన్నాడు కానీ కరెక్ట్ వేలో లీడర్ నా అభిప్రాయం. లీడర్లు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. పొద్దుగల పేపర్ చూస్తే పేపర్లో ఒక రోజుకిన వార్త రాకపోతే మన వాళ్ళు హాస్పిటలైజ్ లీడర్లు కూడా ఉన్నారు. అది కాదు కావాల్సింది. లీడరు ప్రజలు చైతన్యవంతమైన ప్రజానికాన్ని రాజ్యం వైపు ఎట్ట నడపాలనే దాని మీద ఒక శిక్షణ ఉండదు, మన్ను ఉండదు, ఏముండదు. అది కనీసం ఆలోచించాలి. ఇప్పుడు సొంత ఎజెండా నేను ఎదగాలి, నేను ఒక మంచి పొజిషన్కి వెళ్ళాలి, ఈ వాదం ఉపయోగించుకొని అని అనుకోవడంలో కూడా తప్పు లేదేమో. కానీ ఆ వాదాన్ని ఫస్ట్ నువ్వు ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయాలి. దాని ద్వారా నువ్వేమైనా లబ్ధి పొందితే పొందు. అవును. కానీ దాని ముసుగులో అవసరమైతే నువ్వు సైడ్ ఏదైనా దారి దొరకంగా అటువైపు పోవడం అన్నది ఇప్పుడు జరిగింది కూడా అదే కదా. చాలా మంది మీరేమనుకోవద్దు, ఈ మీటింగ్లు పెట్టేటోళ్ళంతా కూడా జేబులలో బయోడేటాలు పెట్టుకొని తిరుగుతున్నారు. అవకాశం ఎప్పుడు వస్తే అప్పుడు ఆడ పడేసి రావచ్చు. అది వద్దంటున్నా. మనమే పెరియారు స్ఫూర్తితో ఎట్లయితే ఉద్యమం నడిచి ఇప్పుడు స్టాలిన్ ముఖ్యమంత్రి ఆ రాజ్యాన్ని వెళ్తాడో మన వర్గాలే రేపు ఇవ్వచ్చు కదా. కర్పూర్ ఠాకూర్ లాంటి వాళ్ళు ఉన్నారు మనకి, లల్లు ప్రసాద్ యాదవ్ ఉన్నాడు, ములాయం సింగ్ యాదవ్ ఉన్నాడు, చాలామంది మన కళ్ళ ముంగట చూపించారు కదా రిజల్ట్స్. అలాంటి ప్రయత్నాలు ఇక్కడ జరగట్లేదని బాధ అనిపిస్తుంది. అంటే ఏదో ఒక ముసుగులా వచ్చుడు పోవుడు నేను చూస్తున్నా చాలా కాలం నుంచి. బీసీ మూవ్మెంట్ అంటే మేము 93 బీసీ కులాల ఐక్య వేదిక పెట్టినాం. కాసాని జ్ఞానేశ్వర్ అన్న వచ్చిండు, కొద్ది రోజులు ఆయన చేసిండు, తర్వాత ఎల్ రమణ అన్న, తర్వాత ఈటల రాజేంద్ర అన్న, బ్యాక్వర్డ్ క్లాస్ మూవ్మెంట్కి ఇప్పుడు తీర్మార్మల్ ఉన్నారు. కానీ ఎక్కడికో అక్కడ ఎల్టప్ అయిపోయి ఉన్నారు. ఎక్కడికో అక్కడ మొత్తం బందీ, అంటే ఒక రకమైనటువంటి వ్యవస్థ. ఇంకొకటి ఇప్పుడు ఎవరు చేసి ఇప్పుడు జార్జుల ఆర్ కృష్ణయ్య, తీన్మార్ మల్లన్న, ఇంకెవరున్నాడు ఆయన రాజారాం యాదవ్, ఆయన ఒక టీం, దాస్ సురేష్ ఆయనది ఒక టీం, ఇంకెవరు ఉన్నారు, ఇంక చాలా మంది ఉన్నారు కదా. ఒకరికి అసలు పొంతన ఉండదు. ఒకటి నాకు తెలిసి ఏం మాట్లాడుకుంటారేమో కూడా తెలియదు, అన్న మీటింగ్లలో కలిస్తే తెలియదు. అయితే ఇక్కడ విషయం ఇప్పుడు ఆయనది సక్సెస్ నేను ఇంకా పాజిటివ్ వేలో చేయడం ఒకటి, నెగిటివ్ యాంగిల్ ఇంకెక్కువ ఉంటున్నది ఒకరి మీద ఒకరికి. అయితే ఇక్కడ విషయం ఏంటంటే సైకలాజికల్గా ఆలోచిస్తే మనకు కలుసుకునే వేదికలు చాలా తక్కువ రఘువయ్య. అదే అగ్రకుల ఆధిపత్య కులాలు పార్టీలో ఉన్న వాళ్ళకి ఫిలిం నగర్ క్లబ్ అనో, నిజాం క్లబ్ అనో, వాసవి క్లబ్ అనో మస్తు క్లబ్బులు ఉంటాయి. వాళ్ళు సాయంత్రం కాగానే ఆ క్లబ్బులకు పోయి ఎవడే పార్టీలు ఉన్నా మనసు విప్పి మాట్లాడుకొని వాళ్ళ బిజినెస్లు, వాళ్ళ రాజకీయాలని చర్చిస్తారు. మనము ఆర్ కృష్ణన్న, నేను, జాజుల శ్రీను 2-3 సంవత్సరాలకు ఒకసారి కలిసినాం అనుకో, ఇక అది ఒక రకమైనటువంటి ఈ భావోద్వేగాలు ఉంటాయి కదా, అవన్నీ పక్కకు తిరిగి మాట్లాడు, బాత్రూంలో పోయి ఇట్లుంటే. అట్లా కాకుండా ఈ కలిసే నేపథ్యాన్ని మనం అలవర్చుకోవట్లేదు. ఈ కలిసే నేపథ్యానికి అలవర్చుకుంటే చాలా దగ్గర అవుతుంది. ఈ కలిసే నేపథ్యం రావాలి, ఫస్ట్ రెగ్యులర్గా కలవాలి. ఇప్పుడు మన ఎలక్షన్స్ వచ్చినప్పుడే దన్న సమయం కూడా ప్రెస్ క్లబ్లో పోయి వాడిని డిమాండ్ ఈయన డిమాండ్ అట్లా కాదు. పొలిటికల్ పార్టీలన్నీ కొన్ని కాన్స్టెన్సీలలో కొంతమంది దగ్గర పోతాయి. ఆల్ ఇండియా లెవెల్ పార్టీలు కూడా మీరు మా పార్టీ నుంచి నిలబడండి సార్ అంటే వాడి దగ్గర పీడికడ మంది ఉండడు. ఆ సామాజిక వర్గం వాళ్ళు పీడికడ మంది ఉండరు. వాళ్ళ దగ్గర పోయి బతిలాడతారు, మీరైతే మా పార్టీ నుంచి గెలుస్తారని, మా పార్టీకి కూడా ఒక టికెట్ వస్తుంది. మనము దాదాపు సిరిసిల్లలో 1,00,000 మంది పద్మశాలీలు ఉంటే ఎవడన్నా రికగ్నైజ్డ్ పార్టీలు మేము ఇస్తాం మీకు టికెట్ అని ఎన్నిసార్లు అప్పీల్ చేసి లక్షల మందితో మీటింగ్ పెట్టినా వస్తారా? ఆ బాధ ఎందుకు? మనమే ఇంటర్నల్గా ఒకరిని అన్ని అసలు నీకు కొన్ని నియోజకవర్గాలు ఉన్నాయి రఘువయ్య, మంచిర్యాల పెరుకోలు అవుతుంది, ఓకే, నీకు దేవరకద్ర ఉప్పరులది, బోయలది మెజారిటీగా వాళ్ళ ఓటు వాళ్ళు వేసుకుంటే ఎవడక్కర్లేదు. బీసీలలో ఓటు కూడా అక్కర్లేదు. వాళ్ళ ఓటు వాళ్ళు వేసుకుంటే బీసీల ఓటు కూడా అక్కర్లేదు.
ఇప్పుడు వేములవాడ ఉన్నది, కురుమోళ్ళు ఉన్నారు బాగా, వాళ్ళు కురుమోళ్ళు వేసుకుంటే చాలు. ఇన్ని రకాలైనటువంటి వ్యవస్థలు ఉన్నా అంటే జనరల్గా మరి ఎందుకు ఈ రకమైనటువంటి వ్యవస్థను మనం చొప్పించలేకపోతున్నామో అర్థం కావట్లేదు. మనోళ్ళు ఎప్పుడు చెప్పినా మీరు చూడండి, ఎలక్షన్స్ రాగానే ఇప్పుడు సపోజ్ నేను ఒక కమ్యూనిటీకి చెందినవాడిని, ఎలక్షన్ రాగానే నా కమ్యూనిటీకి ఎవడన్నా టికెట్ ఇచ్చిందనుకో వాడిని ఓడగొట్టాలని తిరుగుతున్నాను నేను. అంతే, అయిపోయింది. ఇంకెక్కడ రాజ్యాధికారం కదా. అది మారాలా. వాడు లంగా దొంగ గుడ్డోడు కుంటోడు ఎవడైనా సరే, ఎస్ మాకు ఆ పార్టీ టికెట్ ఇచ్చింది కాబట్టి ఈ నియోజకవర్గంలో ఉన్న బీసీలందరం కూడా ఆయనకే ఓటేస్తాం. నేను ఎల్రామన్ నాకు ప్రచారం చేసినప్పుడు నన్ను చాలామంది కామెంట్ చేసినారు, అరే ఏందా గెలవ పెట్టు ఆయన ఎవడు పడ్డాను అని. గెలవకున్నా ఏదైనా కూడా మనోడు, మనం ఆ బిడ్డని చట్టసభలకు శాస్త్ర మండలికి పంపించాల్సిందే. అంటే ఇది రావాలా, అందరికి తెలవాలి. ఇది ఎవరు ఏ ప్లాట్ఫామ్ మీద నన్ను ఉండని. రెడ్డోళ్ళు ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఎట్లయితే ఇదవుతారో, ఇప్పుడు డీకేఆర్న మొన్న గెలుతుంది అనుకున్నారా, రెడ్లంతా కలిసి గెలిపించారు. అవునా? ఈ ప్రాక్టికల్ కేస్ స్టడీస్ మన ముంగట ఉన్నాయి కదా. అరే నీకు గెలిచినోడిని మళ్ళీ కొండ లక్ష్మణ బాపూజీ లాంటి వాళ్ళని మన వాళ్ళు ఆగం చేసి కూర్చోబెట్టారు కదా. ఆయనకి ఇల్లు లేకుండా బట్టలు ఇప్పారు కదా మొత్తం కదా. ఆ వ్యవస్థ నుంచి మనం ఇంకెందుకు కోలుకోకుండా ఊక పదే నేను అనేది ఏంటో, ఇప్పుడు ఇక్కడ మారాల్సింది పబ్లిక్ లో చేంజ్ రావాలంటున్నారా, ఇప్పుడు సో కాల్డ్ లీడర్లలో చేంజ్ రావాలి. పబ్లిక్ లో చేంజ్ వచ్చిన్నది, రెడీగా ఉన్నది. సో ఇప్పుడున్న లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళలో మార్పు రావాలి. మార్పు రాకపోతే రేపొద్దున వాళ్ళే ఓటేసి వీళ్ళ దగ్గర మార్పు తీసుకొస్తారు. ఎవరైతే ప్రజల గురించి బ్యాక్వర్డ్ క్లాస్ బహుజనుల గురించి ఆలోచిస్తారో ఈ లీడర్స్ అందరు ఉన్నారో వాళ్ళకి ప్రజలు బుద్ధి చెప్తారు, తప్పనిసరి చెప్తారు. ఇది వన్ డే వీళ్ళకి ఎవరికి వాళ్ళు నేనే తోపు అనుకుంటున్నట్టున్నారు, అందరూ నేనే ముందుకు తీసుకెళ్తాను. లేకుంటే ఈ బీసీ సమాజం లేదు, అనాథలు అయిపోతారు. నేను ఉండబట్టి ఏదో ఒక ఆ పెన్షన్ అదో ఇదో వస్తుంది అంటే. రియల్గా ఇప్పుడున్నటువంటి సంఘాలు గుండెల మీద చేసుకొని నేను నా వర్గాల కొరకు పనిచేస్తున్నానని ఎవరినైనా చెప్పమనండి. వాళ్ళ వర్గాల కొరకు వాళ్ళు పనిచేస్తే ఈ అసెంబ్లీ ఇట్లా ఉంటుంది, తెలంగాణ అసెంబ్లీ 100% మనోళ్ళతో నిండిపోతుంది. కాకపోతే వాళ్ళ ఇచ్చే తాయిలాలకో మన్నో మశానానికో ఆ పూట దానికో మనోళ్ళంతా బెండ్ అయిపోయి మనకి ఏదైతే జనాలు ఉన్నారో మన వాళ్ళని వాళ్ళకి అనవసరంగా అంటే వాళ్ళకి రావాల్సిన రాయితీలు కానీ ఫలాలు కానీ దక్కకుండా చేసి మనమే చేస్తున్నాం అనిపిస్తుంది. చూడాలి వీళ్ళు మాట్లాడతారా లేకపోతే మీలాంటి వాళ్ళు న్యూట్రల్ ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు, మీరు భావజాల వ్యాప్తి చేయాలా. ఇప్పుడు చెప్పాలి అంతా, బాబు ఇక్కడ ఇది మీది, ఇక్కడ మీరున్నారు. మీరు కూడా అన్ని వేదికలు పంచుకుంటున్నారు. ఆయన పిలిస్తే ఆయన దగ్గర పోతే, ఈయన పిలిస్తే ఈయన దగ్గరికి పోవాల్సిందే, చెప్పాల్సిందే. సిరిసిల్లలో పద్మశాలి ఎమ్మెల్యే అయ్యేంత వరకు నేను కొండ లక్ష్మణ్ సార్ బాపూజీ బతుకున్నప్పుడు చెప్పాను, సార్ మీరు పోయినా నేను చూసి వస్తా, పద్మశాలి ఎమ్మెల్యేని సిరిసిల్ల నుంచి అసెంబ్లీకి వచ్చినప్పుడు నేను కలిసి వస్తా సార్ అని చెప్పిన. అంటే ఆ యాంగిల్ కూడా చెప్పకుంటే ఇట్లా మన పద్మశాలి ఏ పార్టీలు ఉన్నా మన పద్మశాలుడుగా మన పద్మశాలుడికి ఎందుకు రాదు కదా. భావజాల వ్యాప్తి చాలా ఇంపార్టెంట్. నీ డాటాతో నిన్ను మోటివేట్ చేయకపోతే, సైంటిఫిక్గా నువ్వు చెప్పకపోతే, ఇప్పుడున్న సోషల్ మీడియాను నువ్వు వాడుకోకపోతే, ఇంతకుముందు అంటే 10-15 సంవత్సరాల కిందటంటే భూస్వాములు వాళ్ళ దగ్గరనే ఉండే ఈ మీడియా ఇదంతా కూడా. ఇప్పుడు గాడ్ గిఫ్ట్ లాగా వచ్చింది కదా సోషల్ మీడియా. మీలాంటి మిత్రులంతా చాలా వరకు స్ప్రెడ్ అయినారు కదా. మీలాంటి వాళ్ళు చెప్తే కొంత ఏదో నీళ్ళు శంకులు పోతున్న నీళ్ళు తీర్థమవుతున్నట్టు ఇప్పుడు వార్తలు కూడా మాకు మంచి వెయిటేజ్ వస్తుంది కదా. మీలాంటి వాళ్ళ ద్వారా కొంత నమ్మకం కలుగుతుంది కదా జనాలలో. అలాంటిది వస్తుంది రేపు, అలాంటిది వస్తుంది డెఫినెట్లీ. ఏదైతే సోషల్ మీడియా ఉందో మనకు ఆ ప్రింట్ శాటిలైట్ ఛానల్స్ మనకి లేకున్నా ఈ ఛానల్స్ ద్వారా డెఫినెట్లీ మన మహనీయులు కన్న కళలు 100% నిజమవుతాయి. రేపు పొద్దున 1 టర్మో 2nd టర్మో కానీ మొత్తానికైతే ఈ రాష్ట్రంలో బ్యాక్వర్డ్ క్లాస్ సీఎం డెఫినెట్లీ వస్తాడు. బ్యాక్వర్డ్ క్లాస్కి సంబంధించిన అనేక కులాలకు అనేక వర్గాలకు అవకాశాలు దక్కుతాయి. వాళ్ళు చైతన్యవంతులైనారు. లీడర్లని వాళ్ళ వైపు నడిపించుకునే కాలం దగ్గరలోనే ఉంది. ఎందుకు ఈ బ్లాక్ షర్ట్ ఏ ఇయర్ నుంచి స్టార్ట్ చేశారు మీరు? 8 years అవుతుంది. 8 ఏళ్ళు అయిందా? 8 ఏళ్ళ నుంచి అదే నల్ల షర్ట్. అంతే, సమస్య లేదు. అంటే బయటికి వెళ్తేనే వేస్తారా, ఇంట్లో అంటే ఇంట్లో ఉంటే ఎట్లా మన షర్ట్? బయటకు వెళ్తేనే వేస్తాం. బయటకి వెళ్తే ఇంకా బ్లాక్ షర్ట్. ఏ ఫంక్షన్ అయినా, ఎనీ ఫంక్షన్కి వెళ్ళినా కూడా అంతే సమస్య. ఫ్యామిలీ ఫంక్షన్స్ అయినా ఎందుకు అంత కఠిన నిర్ణయం ఏ సందర్భంలో తీసుకుంటే? ఏదో ఒకటి ఉండాలి ఇండికేషన్. మనం పోతున్నామంటే మందకృష్ణ ఉన్నాడు, మందకృష్ణ టవల్ వేస్తాడు, దానికి ఒక ఇండికేషన్. ఆ జాతుల విముక్తి కొరకు, ఆయన కన్నకళల కొరకు, ఆ జాతుల కన్నకళల సాకారం కొరకు అన్న ఒక డిసిషన్ తీసుకున్నాడు. అట్నే ట్రైబల్స్ వాళ్ళు గ్రీన్ ఎక్కువ ఇష్టపడతారు. మనం అంతా ఓవరాల్గా ఎక్కువ జనాభా ఉన్నాం బ్యాక్వర్డ్ క్లాస్లో. ఇలాంటి వేసి ఎక్కువ
మీటింగ్స్లో కానీ ఎక్కువ కానీ మన వాళ్ళు ఇట్లనే నా లెక్కనే ఈ మధ్యన మీరు చెప్పినారు పూర్వచంద్ర గారు అట్లే కనీసం సార్ కూడా స్టార్ట్ చేసినాడు మీటింగ్లో అప్పుడన్నా మన చొక్కాలతో నిరసనలు తెలిపినట్టు అంటే నిరసన కార్యక్రమాలకి ఏదైనా పిలుపునిచ్చినప్పుడు ఆ 1 hour 2 hours చేస్తారు అట్లనన్నా మన వాళ్ళు జనాలు ఇప్పుడు సపోజ్ ఒక మీటింగ్ జరుగుతుంది 100 మంది అక్కడ 40-50 మంది నల్ల చొక్కాలు కనపడ్డాయి అనుకో వచ్చేటప్పుడు భయం మీద అమ్మో వీళ్ళు బాగును అందరి లెక్క మనం ఉంటే వీళ్ళు మా ఏం లేదులే అంటే ఎప్పుడు మారుస్తారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే తెలంగాణ ముఖ్యమంత్రి బీసీ అయితే మారుస్తారు 100% కలర్ మారుతుంది అవ్వకపోతే మారదు ఇక మారదు అంతే 100%. చూడాలి మరి ఎన్ని సంవత్సరాల్లో మీరు ఆ షర్ట్ మారుతుందని మీరు అనుకుంటున్నారు ఈ టర్మ్ మారుతుంది రేపు వచ్చే ఎలక్షన్స్లో డెఫినెట్లీ మారుతుంది అంటే బీసీలు పార్టీ పెట్టని కాకుండా ఏ పార్టీ నుంచి బీసీ అభ్యర్థిగా వచ్చినా కూడా డెఫినెట్లీ మారుతుంది ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ 42% రిజర్వేషన్ అమలు అవుతుందని మీరు అనుకుంటున్నారా ఇప్పుడు మంత్ ఎండ్ లో ఇంకొక 15 రోజులు అయితే నోటిఫికేషన్ అంటున్నారు కాదు ఇంపాసిబుల్ అది మరి ఎట్లా కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు కదా తమ పార్టీ ద్వారా మీ ఇస్తామని అంటున్నారు కదా అది కాదు ఇప్పుడు ఆయన పార్టీ ద్వారా ఆయన 42% టికెట్లు ఇచ్చిన అవతల పార్టీ ఆయన బీసీకి ఎందుకు ఇస్తాడు మళ్ళీ గ్రౌండ్ లో వీళ్ళంతా ఒకటే కదా అంటే ఇదంతా ఈ మనం అవేర్నెస్ ఉన్నా మన దగ్గర సరైన బాణం లేకపోతే వాడు కొడుతూనే ఉంటాడు మరి ఎట్లా మరి ఇప్పుడు మరో 5 ఏళ్ళు గ్రామాలని పాలించేది వాళ్ళే అవుతారు అంటే ఈసారి రిజల్ట్ మన వైపు వస్తుంది కైండ్ ఇన్ఫర్మేషన్ అవేర్నెస్ ఎక్కువ ఉన్నది క్షేత్రస్థాయిలో గ్రామాలలో అవేర్నెస్ ఎక్కువ ఉన్నది నేను అబ్జర్వ్ చేస్తున్నాను నేను తిరుగుతున్నా నేను మహబూబ్నగర్ని చాలా క్షుణ్ణంగా తిరిగిన మహబూబ్నగర్ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా డెఫినెట్లీ క్షేత్రస్థాయిలో వార్డ్ మెంబర్ కానీ సర్పంచ్ కానీ కౌన్సిలర్స్ కానీ వీళ్ళందరూ కూడా 100% బీసీలు ఎక్కువ శాతం వస్తారు అంతకు ముందున్న శాతాన్ని అసలు 42% పెట్టడానికి కారణం ఏంటంటే ఆల్రెడీ 42% మించి బ్యాక్వర్డ్ క్లాస్ పీపుల్ అంతా కూడా లోకల్ బాడీస్లో సెటిల్ అయి ఉన్నారు దాన్ని దృష్టిలో పెట్టుకొని 42% రిజర్వేషన్ పెట్టారు తప్ప వీళ్ళతో బీసీల మీద ప్రేమతో కాదు బీసీల మీద ప్రేమతో పెట్టాలంటే ఈడబ్ల్యూసీ 10% ఇవ్వద్దు కదా ఇవన్నీ ఉన్నాయి కదా అన్ని పార్టీలకు కాకపోతే అన్ని ఒకటే తాను మొక్కలు కాబట్టి ఏమవుతుందిలే రేపు పొద్దున కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 42% పార్టీ పరంగా ఇచ్చిన ఇంకో పార్టీ కూడా ఇవ్వడానికి రెడీగా ఉంటుంది అనుకుంటున్నాను నేను ఎందుకంటే ఎలాగో వాళ్ళే ఉన్నారు కదా ఇవ్వడానికి రెడీగా ఉన్నా ఈయన ఇచ్చిన దగ్గర వాళ్ళకి ఇస్తారు ఏదేమైనా పలానా మండల్ పలానా విలేజ్ లో కాంగ్రెస్ ఒక ఆయనకి ఇచ్చింది ఊర్లో అక్కడ బీఆర్ఎస్ ఆయన బీజేపీ ఆయన ఎందుకు బీసీకి ఇస్తాడు ఇయ్యరు కాకపోతే రెడ్లు కమ్మలు వెలమలు ఈ గేమ్లో సక్సెస్ అవుతారు కొంత శాతం ఏమన్నా ఇదవచ్చు నాకేమనిపిస్తుంది అంటే ఈ 42% ఉన్నదాన్ని తగ్గించడానికి వీళ్ళంతా కుట్ర పని చేసిరేమో అనిపిస్తుంది ఒక్కోసారి ఎందుకంటే ఎలాగో వీళ్ళు ఇవ్వకున్నా ఇచ్చినా ఆల్రెడీ ఇప్పుడు లోకల్ బాడీస్లో మీరు అబ్జర్వ్ చేయండి వార్డ్ మెంబర్స్లో కానీ సర్పంచ్లు కానీ ఎంపీటీస్లో కానీ నేను లిస్ట్ తీసిన చాలా వరకు మెజారిటీ ఆఫ్ ద పీపుల్ బ్యాక్వర్డ్ క్లాసే ఉన్నారు చాలా వరకు మెజారిటీ ఆఫ్ ద పీపుల్ బ్యాక్వర్డ్ క్లాసే ఉన్నారు ఎవో 40% ఉన్నారు కాబట్టి ఇలా గేమ్ ఆడుతున్నారు గేమ్ ఆడి ఏం చేస్తారంటే మీరు అన్నట్టు కాంగ్రెస్ ఇచ్చిన కాడ బీఆర్ఎస్ ఇయ్యదు బీఆర్ఎస్ వీళ్ళు ఇచ్చిన కాడ బీజేపీ ఇయ్యదు అంతే ఏదన్నా అంటే మాకు పార్టీ గెలుపు గుర్రాలు కావాలంటే ఆ గెలుపు గుర్రాలు అనేది వాళ్ళకి బీసీలలో కనపడరు ఎంపీసీలలో కనపడరు ఏమైనా అగ్రకులాధిపత్యాలలోనే కనపడతారు ఇప్పుడు 42% చేసుకొని వెళ్ళడానికి అవకాశం ఉండదంటారా అంటే 50% సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అది ఉంది కదా సీలింగ్ ఉంది కానీ ఎవరైనా కోర్టుకి వెళ్తే కదా అది అసలు సుప్రీంకోర్టుకి ఎన్ని ఇంటర్ఫియర్ అయితే ఎవరికి అర్థం కాదు ఇంతవరకు ఓన్లీ ఇందులో ఇప్పుడు ఈయన చేసేసి పొరపాటున సుప్రీంకోర్టుకి వెళ్తే అప్పుడు చూద్దాం ఆ ప్రయత్నం వీళ్ళు చేయాలి కదా గవర్నమెంట్ ప్రయత్నం ఎందుకు చేస్తుంది బీసీల పక్షాన అంత సిన్సియర్గా ప్రయత్నం గవర్నమెంట్ ఉంటుందా ఉండదు వాళ్ళు ఏమైనా ఇప్పుడు తమిళనాడు ఉన్నది డైరెక్ట్ చెప్తారు వాళ్ళు ఎంత మొరబెట్టుకున్న అగ్ర కులాల ఆధిపత్య కులాలు పోయి బాబునోళ్ళు వాళ్ళు మొరబెట్టుకున్నారు నథింగ్ డూయింగ్ అంటారు వాళ్ళు మన లెక్కని ఇక్కడ బీసీలు ఎట్లయితే మొరబెట్టుకుంటాం అగ్ర కులాలకు అక్కడ మన నాయకులు ఉన్నారు కదా నాయ బ్రాహ్మణ నాయకులకు అక్కడ ఉన్నటువంటి అగ్ర కులాధిపత్య కులాలన్నీ కూడా మాకు ఈసారి సీట్లు పెంచండి అది పెంచండి అంటే వాళ్ళు ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ వాళ్ళు డైరెక్ట్ చెప్తున్నారు నీట్ లాంటి డైరెక్ట్ చెప్తున్నారు వాళ్ళు మనకు ఆ యూనిటీ రావాలి ఆ యూనిటీ వచ్చినప్పుడు డెఫినెట్లీ రాజ్యంలో మనం ఉంటూ వస్తుంది అయితే విషయం ఏంటంటే మనోళ్ళు రాజ్యంలోకి పోయినాక మాట మారుస్తూ ఉంటారు చాలామంది అది కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితే ఎందుకంటే వాళ్ళేమో కులాల పరంగా పదవులు అడుగుతారు కులాల పరంగా రిజర్వేషన్స్ లౌక్యం లేదు తెలివిగా బిహేవ్ చేయరు లేదు అక్కడ పడ్డట్టే ఉంటుంది అక్కడ ఇంకోటి ఏంటంటే మొన్న నేను చాలా వరకు ఎస్సీ మిత్రులు చాలా సక్సెస్ అయినారు వాళ్ళు 4 క్యాబినెట్లు తీసుకున్నారు గ్రేట్ అది మన వాళ్ళు అట్లాంటి గేమ్లు ఏమన్నా ఆడతారా అంటే ఎవరు ఆడలే ఆడాలా గేమ్లు కూడా ఆడాలా రాజకీయం అంటేనే గేమ్స్ కదా ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్ సూర్యారావు గారు చూద్దాం ఏం జరుగుతుందన్న థ్యాంక్ యూ వెరీ మచ్ ఇది బీసీ టైమ్స్ సూర్యారావు గారితో స్పెషల్ ఇంటర్వ్యూ ఇది ఏ ముసుగు వీరుడనో ఎవరినో తిట్టడానికో విమర్శించడానికో కాదు జర మారండి అని చెప్పడానికి వీడియో
మారని అని చెప్పడం, ఇది ప్రజల్లో ఉన్న అండరెస్ట్. ప్రజలు అనుకుంటున్నారు ఏందా వీళ్ళు ఎవరికి వాళ్ళు మీటింగ్లు పెట్టి తనుకుంటున్నారు, అందరూ ఒక చోటికి రావచ్చు కదా అని. సో ఆ ప్రయత్నం చేయండి. మీ ఎజెండాలు మీకున్నా, మీ పర్సనల్ ఎజెండాలు మీకున్నా, వాదాన్ని బలంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయండి. దానివల్ల మీకు ఉపయోగమే. రేపు పొద్దున లీడర్లు ఎవరు మళ్ళీ మీరే కదా, అది మీరు ఆలోచించాలి. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.